నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా కేంద్రంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన కోళ్లబైలు మహిళలు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మినీ లారీ ఘటనలో దంపతులు మృతి, కొడుకు తీవ్ర గాయాలు. ఆడవేషంలో మాయలు మంత్రాలు పూజలు చేసే చర స్థిరాస్తులను కాజేసే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి మహిళల ఫిర్యాదు. నిమ్మనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది గైర్హాజరు, వైద్య సేవలు అందించడంలో అలసత్వం అంటూ టీడీపీ నేతల ఆగ్రహం. సీఎం చంద్రబాబు మదనపల్లి పర్యటన నేపథ్యంలో జలధార పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే షాజహాన్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు మదనపల్లి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్. జూన్ 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలధార పనుల పర్యవేక్షణ నేపథ్యంలో విచ్చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను జరిగిన జలధార పనులను పర్యవేక్షణ చేయు వెంకటమ్మ చెరువు, కదిరమ్మ చెరువుల వద్ద జరుగుతున్న జలధార పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే షాజహాన్. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతున్నది. అదే కార్యక్రమం భాగంగా ఈరోజు మొత్తం జలధార కార్యక్రమానికి చెరువులన్నీ మరమ్మతు, దానికి కావాల్సిన సౌకర్యాలు, అదే కాకుండా ఇక్కడ గ్రామ ప్రజలు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇవన్నీ అర్జెంట్ తీసుకొని వీళ్ళకి కావాల్సిన సమస్యల పరిష్కారం, ఇక్కడ తూము సమస్య కూడా చెప్పారు, దాన్ని కూడా పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇవన్నీ శాంక్షన్స్ ఇప్పిస్తాం. తప్పకుండా ఒక మంచి పరిపాలన ఇవ్వడం మా బాధ్యత. అదే క్రమంగా పనిచేస్తున్నాం. త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. 3 నెలలకు ఒకసారి నీళ్లు ఇస్తే ఎలా బతకాలి? మా సంపాదనలో నీళ్లకే ఖర్చు చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోళ్లబైలు 1 పంచాయతీలో నెలకొన్న మౌలిక సమస్యలైన మంచినీరు, రోడ్లు, కాల్వలు, వీధి లైట్లు, పారిశుధ్యం వంటి సమస్యలను పరిష్కరించాలని కోళ్లబైలు శివాలయం వీధి ఇంద్రమ్మ కాలనీ వాసులు కాలనీలో ధర్నా నిర్వహించారు. కోళ్లబైలు 1 కాలనీలో వీధి కుళాయిలకు నీటి సరఫరా 3 నెలలకు ఒకసారి సరఫరా చేస్తున్నారని, ఈ సమస్యపైన పలుమార్లు పంచాయతీ కార్యదర్శితో, స్పెషల్ ఆఫీసర్తో, ఎంపీడీఓతో ఫిర్యాదులు చేయడం జరిగిందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని, ఇక్కడ నీళ్లు వదులుతున్న షహీనా అనే మహిళ ప్రజల పట్ల అవహేళనగా వ్యవహరిస్తుందని, ఆమెను తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాదుడు లేడని వాపోయారు. ఈ పంచాయతీకి సంబంధించి నీటి ట్యాంకర్లు ఉన్నా కూడా మాకు నీటి సమస్య తీరలేదని మౌలిక వసతుల కల్పనలో విసిగిపోయిన మహిళలు రోడ్డెక్కి నినదించారు. మాయల మరడితో మోసపోయాం అంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన మహిళలు. ఆడవేషాలు వేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ నాయకుడు మోహన్ కృష్ణనాయుడుపై చర్యలు తీసుకోవాలని బాధితులు మౌనిక ఉమ్మలు ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేశారు. చంటి బిడ్డలతో వచ్చిన వీరు తమ కుటుంబ సభ్యులకు ఏవేవో మాయలు పూజలు చేసి నమ్మించి ఇంట్లోని బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు రాయించుకుని కాక భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, విషయం పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు. మాయల మరడితో మోసపోయాం అంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన మహిళలు. ఆడవేషాలు వేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ నాయకుడు మోహన్ కృష్ణనాయుడుపై చర్యలు తీసుకోవాలని బాధితులు మౌనిక ఉమ్మలు ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేశారు. చంటి బిడ్డలతో వచ్చిన వీరు తమ కుటుంబ సభ్యులకు ఏవేవో మాయలు పూజలు చేసి నమ్మించి ఇంట్లోని బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు రాయించుకుని కాక భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని,
విషయం పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు. మోహన్ కృష్ణ నాయుడు వల్ల తను చేసిన అక్రమాల వల్ల మేము ఆ మత్తులో ఇంకా నేను మా తమ్ముని పెళ్ళ మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి మా బాధ మొరుపెట్టుకుంటాం. ఇట్లా మేమే కాదా 13 కుటుంబాలు ఉన్నాయి ఆ మత్తులో. వాళ్ళని కూడా హింసించే విధానంలోనే ఉంది, కానీ ఎవరిని కానీ నిజం అనేది బయటకు రానియకుండా వచ్చేస్తుంది. మేము ఎప్పుడు తన మత్తులో ఇంకా బయట వచ్చి మా కష్టాలు మాకు ఇట్లా చేసింది, ఇలా మోసాలు చేసింది మేము బయట పెట్టడం ద్వారా ప్రతి ఒక్క ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, పోలీసు ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా కూడాను మాకు ఎటువంటి న్యాయం జరగకుండా మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే వరకు వచ్చి ఏందన్నా మా దగ్గర న్యాయం జరుగుతారనేసి వచ్చాము. పలుమార్లు ప్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. వాళ్ళకు కూడా మేము ఇచ్చాము. ప్రతి ఒక్క ప్రూఫ్, ప్రతి ఒక్క ఇట్లా వీడియోని అన్ని ఇచ్చాము. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. వీళ్ళకి కొంతమంది రాజకీయాల్లో ఉండేవాళ్ళు కానీ, కొంతమంది పదవుల్లో ఉండేవాళ్ళు కానీ హెల్ప్ చేస్తున్నారు మోహన్ కృష్ణ నాయుడికి. వాళ్ళ దగ్గర ఇంకా మాకు రక్షణ కావాల్సిందిగా కోరుతున్నాము. అని పరిచయం అయిన అమ్మాయి 7 ఏళ్ళగా నాకు పరిచయము. అమ్మాయి ఇక్కడ ఈశ్రమ కాలనీలో ఒక ఇంట్లో ఆటో స్టేలో కాపురం ఉన్నప్పుడు ఉన్నారు. బాడుకుండి అంజీ అనే వ్యక్తిని, ఎస్టేట్ లో అంజీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడ ఈశ్రమ కాలనీలో కాపురం ఉండింది. 1 సంవత్సరంలో అక్కడ అప్పుడు ఇంకా పరిచయం అంతా అతనితోనే ఉండింది. ఆ తర్వాత ఏదో ఇష్యూ వచ్చేసి ఆయనకి కూడా ఏరుకి సంబంధం లేకుండా సంతకాలు పెట్టించుకొని అతనికే డబ్బులు వసూలు చేసింది. అతని దగ్గర డబ్బులు వసూలు చేసింది. డబ్బులు వసూలు చేసి అతనికి ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకొచ్చి డబ్బులు ఆయన దగ్గర వసూలు చేసింది. ప్రతి అప్పుడు ఇంకా ఆయన వదులుతాను. అప్పుడు ఇంకా ప్రతి ఇంట్లో ఎక్కడన్నా ఎవరైనా పరిచయం అయితే ప్రతి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, పూజలకు ఇంటికాడ పరిచయం చేపించుకొని పూజలు చేస్తాను, మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, మీ కొడుకు ఇట్లా బాగాలేదు, వాళ్ళకి మీకు ఇట్లా ఉన్నారు, మీ హెల్త్ బాగాలేదు ఇట్లా అని చెప్పేసి ఇట్లా చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క పూజకి 30,000, 40,000, 50,000, 70,000 పెట్టి ఇంట్లో పోయి కలిశాలు పెట్టి పూజలు చేసేది, అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజలు చేసేది, నిమ్మకాయలు పెట్టి పూజలు చేసేది, అన్ని చేసింది. మళ్ళీ అవి అయిపోతానే మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇద్దరు కనబడుకొని గుప్త నిధులు తీస్తానని చెప్పేసి గుప్త నిధులు తీయడానికి రెడీ అయ్యి ఇట్లా బసినకొండ కింద శాంతిపురం, కొత్తపల్లి దగ్గర శాంతిపురం, చెంకూరు దగ్గర అదేదో గుట్ట పైన ఒకటి, కుమ్మూరు దగ్గర అన్ని తీసుకొని వస్తే ఇక్కడ అవి తీసుకొచ్చింది అంతే ఉండే వరకు వాడుతుంది. మమ్మల్ని వాడింది భారీగా వాడుకొని వచ్చింది కాడికి ఏమొచ్చిందో మనకి ఏమీ చెప్పకుండా ఎప్పుడెట్లా తీసుకొని పోతుందో ఆ అమ్మాయికే తెలియకుండా ఎత్తుకొని నిలిపి ఆర్కే జ్యువెలర్స్ కి మిగతా ఇక్కడ కోటవెల్లి బంగారు షాపులకు అమ్ముకుంటూ మళ్ళీ వచ్చి అమ్మాయి సల్మా అని చెప్పేసి ఒక అమ్మాయి, గోపాల్ లాయర్, వీళ్ళందరినీ పెట్టుకుని ఏమైనా మాట్లాడితే వాళ్ళని పెట్టి బెదిరించేది. మేము మా హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి బెదిరించేది. ఇట్లా చేసుకుంటా వచ్చింది సల్మా అని చెప్పేసి. ఈ అమ్మాయిని కమ్ముతూ ఉండే వాళ్ళు బినామీలంతా బెదిరిస్తున్నారు. నన్ను కూడా చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. నువ్వు ఎవరు దొరికితే పెట్టుకుని నేను కొడతామని బెదిరిస్తున్నారు. అందుకు నేను ఇప్పుడు నాకు ఏమి దిక్కు తెలియక ఇక్కడికి వచ్చి నేను న్యూస్ ఇవ్వడం అని చెప్పేసి ఇది చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళంతా ఆ అమ్మాయి హనీ అని కంపెనీ బినామీల పేర్లు రోనూరు శివయ్య, రాజేష్, మహేష్, సుబ్రహ్మణ్యం, నాగరాజ, సరస్వతమ్మ, నా పేరు కూడా పెట్టుకోండి, నా పేరు కూడా ఉంది దాంట్లో. నా పేరు ప్రకాష్, మోనిక, మోహన, పద్మమ్మ, అక్కడ వరకు ఉండి అందరి పేర్ల మీద అకౌంట్లు ఉన్నాయి. యా బ్యాంకుల్లో ఉన్నాయి. ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ లో బీటీ కళాబే గ్రౌండ్ లో అది బ్యాంకు, శివాలయం 3 పక్కల బ్యాంకులు ప్రతి ఒక్కరి పైన అకౌంట్ ఉన్నాయి. అకౌంట్ నెంబర్ కూడా మాకు ఇంతవరకు తెలియదు. అకౌంట్ నెంబర్ తెలియకుండా ఒక ఆధార్ కార్డు, ఒక ఇది పాన్ కార్డు జిరాక్స్ ఎత్తుకోమి, ఆధార్ కార్డు ఇంటికి పేపర్లు తెప్పించి సంతకాలు పెట్టిచ్చేస్తుంది. అవి ఏం చేస్తుందో తెలియక ప్రతి ఒక్కటి అన్ని చేసుకొని వచ్చింది. అవి ఎంత పెడుతుందో తెలియదు, ఏం చేస్తుందో బ్యాంకులో అకౌంట్లు అందరిది ప్రతి ఒక్కటి ఇట్లా చేసింది. అట్లా చేసుకుంటూ వచ్చి ఆ అమ్మాయి పైన ఇంతవరకు ఒక అకౌంట్ లేదు, ₹1 అకౌంట్ లేకుండానే అకౌంట్ ఉంది. కమ్మీదిలో కరూరు వైశ్య బ్యాంక్ లో అకౌంట్ ఉంది మోహన్ కృష్ణ నాయుడు అని పేరు మీద. ఆ అకౌంట్ కూడా నా నెంబరే పెట్టింది ఆ అమ్మాయి. అది కూడా ఉంది నా నెంబర్ 8179934357. అకౌంట్ చేయించుకునే దానికి ఆ అమ్మాయి అకౌంట్ చేయించుకోకుండా ఆ అమ్మాయి నెంబర్ పెట్టుకోకుండా నా నెంబర్ పెట్టి మోహన్ కృష్ణ నాయుడు అని చెప్పేసి అది కూడా ప్రూఫ్ కావాలంటే బ్యాంకులో పోతాను ఆ నెంబర్ కొడితే అమ్మాయి డీటెయిల్స్ తో సహా వస్తుంది, అకౌంట్ బుక్ తో సహా పేపర్ పడుతుంది.
ఆయన పేరు నా నెంబర్ పెట్టి ఆ అమ్మాయి అకౌంట్ చేయించుకోండి, ఓకే ఓకే. మోహన్ కృష్ణ నాయుడు అనేసి. ఆ అమ్మాయి నేనేం చేయను, కొడసలేను, గిడిసలేను అని చెప్పి అన్ని చేసి ఆధార్ కార్డులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఏమంటే ఒక దాంట్లో ఒకే ఆధార్ కార్డు 2 ఆధార్ కార్డు చేసుకోండి. ఒకటి మోహన్ కృష్ణ నాయుడు, ఒకటి మధుశ్రేంద్ర, ఒకే నెంబర్ పైన. ఇది కూడా మీరు ఆధార్ కార్డు ఎక్కడైనా లింక్ కొట్టండి, ఆ అమ్మాయి పేరు ఏం వస్తుంది తెలుస్తుంది. కావాలంటే వీళ్ళు ఎస్టేట్ లో శివానగర్ లో పోతే ఈ అమ్మాయి గురించి ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరు అని చెప్పేసి. ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు అమ్మాయిది. ఆ అమ్మాయి అడ్రస్ వచ్చి ఇది శివాజీ నగర్ ఎస్టేట్. ఇది వచ్చి అమ్మాయి ఇది భీమ్ కార్డు, ఇది రేషన్ కార్డు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మినీ లారీ. ఘటనా స్థలంలోనే దంపతుల మృతి, తీవ్రంగా గాయపడిన కొడుకు. పొంగనూరు మండలం ఏడిగపల్లి సమీపంలో మదనపల్లి నుండి పొంగనూరుకు ద్విచక్ర వాహనంలో వెడుతున్న వారిని వెనక నుండి ఢీకొన్న మినీ లారీ ఘటనా స్థలంలోనే దంపతులు మృతి. కొడుకు తీవ్ర గాయాలతో ఉన్న కొడుకు ముస్తఖీర్ను 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించిన స్థానికులు. మృతులు మదనపల్లి పట్టణానికి చెందిన అమీరా 48 సంవత్సరాలు, సల్మా 40 సంవత్సరాలు దంపతులుగా గుర్తింపు. స్థానికుల కథనం మేరకు మినీ లారీ అతివేగంగా వచ్చి ఢీకొన్నదని తెలుపుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను పొంగనూరు మార్చురికి తరలించి దర్యాప్తు చేస్తున్న పొంగనూరు పోలీసులు. వచ్చారు 5:30 ఆ టైంలో, అర్లీ మార్నింగ్ పోతే ఎవరు ఉండారని చెప్పి వచ్చారు. వచ్చినాక ఏమైతే అడ్రస్ కొడుకు ఈడిపల్లి ఆపి చెక్ పోస్ట్ దగ్గర అడ్రస్ అడిగారు. ఇక్కడ వైద్యుడు ఇల్లు ఎక్కడ, మేము ఇది వైద్యం చేయించుకోవాలా అని అడిగారు. అడిగే సమయంలోనే అతి వేగంగా వచ్చి బొలెరో వాహనం ఢీకొంటుంది. రైట్ సైడ్ ఉన్నవాడు లెఫ్ట్ సైడ్ పడిపోయినారు. అక్కడికి ఒకడొక్కడు దాటి పడినారు. ఒక 5 feet 8 feet దూరం పడినారు. చాలా అతి వేగంగా వచ్చి పూర్తి తప్పు బాందే. మా తమ్ముడు మదనపల్లి నుంచి ఈడిపల్లికి వస్తున్నారు. ఏదో ఆసుపత్రి కోసం వస్తున్నారు. అడ్రస్ అడిగాక వచ్చారు. పక్కన ఈడిపల్లిలో చెక్ పోస్ట్ దగ్గర ఆపినారు. అడిగారు. అడిగిన తర్వాత వెనకాల స్పీడ్గా వస్తానింది వెహికల్, బులోరా పికప్. అది బ్యాక్ సైడ్ కొట్టాడు. ఇద్దరు స్పాట్ అయ్యారు. పిల్లోడు కొంచెం అనామత్తులో ఉన్నాడు. 2 వీలర్ వచ్చి అవతల పడిపోయింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తున్నారంటూ టీడీపీ నేతల ఆగ్రహం. నిమ్మనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది లేకపోవడంతో చాలా బాధాకరమని, ఉన్న సిబ్బంది ప్రజలకు అందించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారంటూ ఒక్క ఫార్మసిస్ట్ శ్రీనివాసులు మాత్రమే అన్నీ తానే చేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ సుధాకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుధాకర, నిమ్మనపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్. నేను తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు ఆదివారము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి జనాలు ఓన్లీ మాత్రలు మాత్రం తీసుకొని పోతున్నారు. చెకప్కి వస్తే ఎవరు కానీ, ఏ డాక్టర్ కూడా కానీ, ఒక నర్సు కానీ, స్టాఫ్ నర్సులు కానీ ఎవరు కానీ లేరు. దీనివల్ల అత్యవసర అవసరం పడి ఎవరైనా పల్లెల నుండి జనాలు ఏమన్నా వస్తే ప్రథమ చికిత్స చేసి కనీసం మదనపల్లికి రెఫర్ చేయడానికి కూడా ఒక డాక్టర్ అంటే డాక్టర్ లేకుండా ఇదే మాత్రం సుమారుగా ఒక 6 నెలలుగా ఇక్కడ మనము కంటిన్యూగా చూస్తున్నాము. మనకు దగ్గర ఇల్లు కూడా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చిపోతాను. ఇక్కడ ఏ అవసరం పడినా కూడా నేను వచ్చి ఇక్కడ చెక్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాబట్టి ఈరోజు వస్తే ఆదివారము ఎవరు కూడా మనుషులు, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, స్టాఫ్కు సంబంధించిన ఎవరు లేరు. మాత్రలు ఇచ్చే సార్ ఒక్కటి తప్ప ఎవరు అని లేరు. కావాలంటే లోపలికి చూద్దాము. డాక్టర్ని కూడా ఒకసారి మెడికల్ స్టోర్లో ఉన్నారు, మాట్లాడదాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా కేంద్రంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన కోళ్లబైలు మహిళలు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మినీ లారీ ఘటనలో దంపతులు మృతి, కొడుకు తీవ్ర గాయాలు. ఆడవేషంలో మాయలు, మంత్రాలు, పూజలు చేసి చర స్థిరాస్తులను కాజేసే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి మహిళల ఫిర్యాదు. నిమ్మనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది గైర్హాజరు, వైద్య సేవలు అందించడంలో అలసత్వం అంటూ టీడీపీ నేతల ఆగ్రహం.
సీఎం చంద్రబాబు మదనపల్లి పర్యటన నేపథ్యంలో జలధార పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే షాజహాన్. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.